ಈ ಒಂದು ಮಧ್ಯಾಹ್ನ ಕಾಲ ಸಮಯದಲ್ಲಿ ನಿಮ್ಮ ವಾಕ್ಯದ ಬಲದಿಂದ ನಮ್ಮನ್ನು ತುಂಬಿಸು. ಪರಿಶುದ್ಧಾತ್ಮ ದೇವರೇ, ನಮ್ಮ ಸಂಗಡ ಮಾತನಾಡು. ನಿನ್ನ ವಾಕ್ಯವು ಬಲವುಳ್ಳದ್ದು, ನಿಮ್ಮ ವಾಕ್ಯವು ಶಕ್ತಿ ಉಳ್ಳದ್ದು, ನಿಮ್ಮ ವಾಕ್ಯವು ಬಿಡುಗಡೆ ಕೊಡುವುದು. ಕರ್ತನೆ, ಇಲ್ಲಿ ಬಂದಿರುವಂತ ಮಕ್ಕಳಿಗೆ ಬಿಡುಗಡೆ, ಸ್ವಸ್ಥತೆ, ರಕ್ಷಣೆ ನಿನ್ನ ವಾಕ್ಯದ ಮೂಲಕ ಉಂಟಾಗಲಿ ಎಂದು ನಜರೇತಿನ ಯೇಸು ಕ್ರಿಸ್ತ ನಾಮದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥಿಸಿ ಬೇಡಿ ಹೊಂದಿದ್ದೇವೆ ನಮ್ಮ ತಂದೆಯ ದೇವರೇ. ಆಮೇನ್, ಆಮೇನ್, ಆಮೇನ್. ಗಟ್ಟಿಗ ಗಟ್ಟಿಗ ಗಟ್ಟಿಯಾಗಿ, ಇನ್ನೂ ಗಟ್ಟಿಯಾಗಿ. ಹಲ್ಲೆಲೂಯಾ, ಹಲ್ಲೆಲೂಯಾ, హల్లెలూయా. నిద్రపై లేచిన వారు గట్టిగా హల్లెలూయా. నాకు తెలుసు కొంతమంది ఆరో నిద్రపోయారని. గోడ కానుకోవద్దండి, గోడ 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 కానుకోవద్దండి. గోడ కానుకుంటే మీకు దయ్యం పడుతుంది. ఏం దయ్యం అది? నిద్ర దయ్యం. ముందుకు చేయండి. మరి ఈ సమయంలో సమయం వృధాపరచకుండా మన నేరుగా దేవుని వాక్యానికి వెళ్దాం. మన మధ్యలో ఈరోజు ప్రత్యేకమైనటువంటి వర్తమానికులు, దైవ సేవకులు సత్యప్రసాద్ గారు ఉన్నారు. ఆయన హైదరాబాద్ పట్టణంలో దేవుడి చేత వాడబడుతున్నటువంటి దైవ సేవకులు. కేవలం హైదరాబాద్లోనే కాదు, కర్ణాటక, ఆంధ్ర, మొత్తం భారతదేశంలో అనేక స్థలాల్లో దేవుడి చేత గొప్పగా వాడబడుతున్న దైవ సేవకులు. మరి ఉదయకాలమున మన బేతేని సంఘంలో వాక్య పరిచయం చేసి సంఘాన్ని ఉత్తేజపరిచినటువంటి దైవ సేవకులు. మరి అలాంటి దైవ సేవకులు ఈరోజు మన మధ్యకు రావడం మనకేమి గట్టి చెప్పాలి, మనకి గట్టి చెప్పాలి, గట్టి చెప్పాలి. ఆశీర్వాదం. మనకి ఆశీర్వాదం. దైవ సేవకులు ఏ పట్టణానికి కాళ్ళు పెడతారో ఆ పట్టణానికి విడుదల, ఆ పట్టణానికి ఆశీర్వాదం. హల్లెలూయా. మరి ఆయన నోటి నుండి బయలుదేరే మాటలు అవి ఎన్నటికీ వ్యర్థం కావు. యేషయా అన్నాడు, దైవ సేవకు నోటి వచ్చే ప్రతి మాటలు వ్యర్థం కావు. కాబట్టి మీకు ఒక మాట మెల్లగా చెప్తానండి, నిద్రపోవద్దండి. మెల్లగా అర్థమైందా? ఏం చేద్దండి? నిద్రపోతే మీ ఆశీర్వాదం పక్కలకు పోతుంది, మీ దయ్యం మిమ్మల్ని అట్లే పిలిచిపోతుంది. కాబట్టి దయ్యానికి చోటు ఇవ్వద్దండి, దేవుని స్వరానికి చోటు ఇవ్వండి, హృదయంలో స్థలం ఇవ్వండి. దేవుడు తప్పకుండా రాష్ట్ర మరి సమయంలో దైవ సేవకులు సత్యప్రకాశ్ గారు వచ్చి, సత్యప్రసాద్ గారు వచ్చి కోరుచున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువుకి మహిమ కలుగును గాక. మరి సంఘములో మరొక మారు మీ మధ్య ఇలా ఉండడానికి కృప చూపించిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరి అలాగే మొదటి ఆరాధన మరొక ప్రాంతంలో మరి ఈ ఆరాధనకును ఆహ్వానించిన దైవజనులు క్రిస్టోఫర్ గారికి కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఆశతో ఆసక్తితో వచ్చిన సంఘ బిడ్డలందరికీ కూడా ప్రభు యొక్క దీవెన కలుగును గాక. ఆమేన్. ఎంతమంది ఆశతో వచ్చారు? అందరూ ఆశతో వచ్చారు. ఎంతమంది ఆసక్తితో వచ్చారు? కొంతమంది ఆసక్తితో వచ్చారు. దేవునికి స్తోత్రం. ఆశ కలిగిన హృదయాన్ని తృప్తిపరిచే ఎవరి దేవుడు? అందరి దేవుడా? హల్లెలూయా. వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రభువు ఈరోజు తృప్తిపరిచి నడిపిస్తూ బయటికి నడిపిస్తున్నారు. హల్లెలూయా. సంతోషముతో, సమాధానముతో, దేవుని కృపా సమాధానములు అనే కవచముతో ఈ దినమున దేవుడు ప్రతి ఒక్కరిని బయటికి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈరోజు ఈ సమయాన్ని కొద్ది మాటలు దేవుని సహాయముతో ధ్యానము చేస్తూ ముందుకి సాగిపోదాం. ఒక వాక్యాన్ని చదువుకుందాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17, 18, 19 అన్ని కలిసే ఉంటే ఆ భాగాన్ని ఒకసారి చదువుకుందాం. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైనా నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో
ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యమెట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యమెట్టిదో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనస్సు అనుగ్రహించున్నట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. థ్యాంక్ యూ బ్రదర్. ప్రభువుకు మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోనికి వెళదాం. మహామహిమ కలిగిన దేవా, మీకు స్తోత్రాలు. సర్వశక్తిమంతుడా, మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవ, మా మంచి బోధకుడిగా మాకుండి అయా మాలో మీరు కనబరుచుచున్న బలము శక్తిని బట్టి కృతజ్ఞత చెల్లిస్తూ అట్టిది పౌలు ప్రార్థించిన రీతిగా అది లోతులలోనికి మమ్మల్ని నడిపించి నేర్పిస్తున్నందుకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చూడండి, చదివిన వాక్య భాగము చాలా లెంగ్దీగా ఉంది, చదివాం కదా. అయితే దాంట్లో ఉన్న వివరాలన్నీ నేను చెప్పడానికి ప్రయత్నం చేయను, కానీ సమయము లేదు కాబట్టి. మరి ఈరోజు మొదటి ఆరాధనలో మరొక ప్రాంతంలో తండ్రిని తెలుసుకొనుట యొక్క ప్రాముఖ్యత, అవసరము ప్రార్థించేవాడిలో ఏంటి అనేది అక్కడ ధ్యానం చేశాం. అదే అంశాన్ని ధ్యానం చేయట్లేదు, కానీ ఈ వాక్య భాగంలో మరొక ప్రాముఖ్యమైన మాట పౌలు అంటున్నాడు. పౌలు ఏం చేస్తున్నాడు ఈ మాటలు చెప్పండి? పౌలు ఏం చేస్తున్నాడు ఈ మాటలు ఈ వాక్యంలో? ఈ వాక్యము పౌలు యొక్క ప్రార్థన. అందరూ చెప్పండి, ఏంటి? పౌలు యొక్క ప్రార్థన. సంఘము కొరకు, విశ్వాసుల కొరకు, క్రీస్తునందున్న వారందరి విషయమై పౌలు ప్రార్థన చేస్తున్నాడు. అది ఒక వాక్యం యొక్క భాగము. అయితే పౌలు ప్రార్థనలో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నేను చదువుతాను, చూడండి. ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి. హల్లెలూయా. ఈ మాట అక్కడ అండర్లైన్ చేసుకోండి ఎవరైనా కావాలంటే. అక్కడ ఆ మాట వరకు, అప్పుడు దాని యొక్క లోతులోనికి మీరు వెళ్ళటానికి సహాయపడుతుంది. ఏ మాట అంటే, విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి. ఆయన అంటే ఎవరు చెప్పండి? ఎవరు? పెద్దగా అందరు చెప్పాలి. వెరీ గుడ్. అది అప్పుడు నిద్రపోవట్లేదనే ఏ గారికి గ్యారెంటీ ఉంటుంది కదా. మళ్ళీ ఒకసారి చెప్పండి, ఆయన అంటే యేసయ్య. విశ్వసించు మనయందు. మన అంటే ఎవరు? మన అంటే ఎవరు? మళ్ళీ మన అంటే మేము, వారు, మనవారు, ఇవన్నీ వద్దు. మన అంటే నేనే. మన అంటే ఎవరు? ఆ పదాలని అలా చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వాక్యం ఎప్పుడూ కూడా మనము వ్యక్తిగతమైనది, అది మనము హృదయాలకి పర్సనలైజ్ చేసుకోవాలి. వాక్యం ఎప్పుడు కూడా చదువుతున్నప్పుడు. అందుకని నాతో పాటు ఈ మాటలు ఇలా చదువుటానికి ప్రయత్నించండి. విశ్వసించు నాయందు యేసయ్య చూపుచున్న తన శక్తి. అది పౌలు ప్రార్థన. అదేంటి? పౌలు ఏం కోరుకుంటున్నాడంటే, విశ్వసించు నీ యందు. ఎవరి యందు విశ్వాసం ఉంచుతున్నావు? యేసయ్య యందు. విశ్వసించు నీ యందు యేసయ్య చూపుచున్న తన శక్తి ఏంటో నువ్వు తెలుసుకోవాలయ్యా. ఆ బలం ఏంటో నీకు అర్థం కావాలయ్యా. ఎటువంటి శక్తివంతుడైన దేవుణ్ణి నీవు ఆరాధిస్తున్నావో నీవు అవగాహనలో ఉండాలి అని పౌలు భక్తుడి ప్రార్థన అయ్యింది. దేవునికి స్తోత్రం. చూడండి, మనము ఎవరిని
ఆశ్రయిస్తున్నామో వారి శక్తి మనకు తెలియకపోతే ఏం జరుగుతుంది? మనం వారి యందు అంత ఎక్కువ విశ్వాసము ఉంచలేం. ఇప్పుడు ఉదాహరణకి అందరికీ బాగా అర్థమయ్యే భాషలోకి వెళ్తే, నీకు ఒక 1,00,000 రూపాయలు అవసరమైంది అనుకోండి. 1,00,000 రూపాయలు అవసరమైతే నువ్వేం చేస్తావు? ఎవరు సహాయం చేస్తారా అని ప్రయత్నం చేస్తావు కదా. 1,00,000 రూపాయలు సహాయం అడిగేటప్పుడు ఎదుటివాడి దగ్గర 1,00,000 ఉన్నాయో లేదో నీకు తెలియదు అనుకోండి, నువ్వు నమ్మకంగా అడగగలవా? అడగలేవు కదా. వాడి దగ్గర ఉందే 10,000 అనుకున్నప్పుడు నువ్వు 1,00,000 రూపాయలు ఇవ్వమని అడగగలవా? నువ్వు అడిగితే వాడు ఇవ్వగలడా? అడిగే ప్రయత్నం కూడా నువ్వు చేయనే. ఎవరి దగ్గరికి వెళ్ళి అడగడానికి ప్రయత్నం చేస్తావంటే, వీడి దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నదయ్యా. రెండవది, నేను అడిగినప్పుడు నాకు ఇచ్చే మనసు కూడా వారికి ఉన్నదయ్యా అని నీకొక గురి ఉన్నప్పుడు వారి దగ్గరికి వెళ్ళి నువ్వు అడిగి సహాయాన్ని పొందుకోవటానికి ప్రయత్నము చేస్తావు కదా. హల్లెలూయా. సర్వసాధారణంగా లోకములో మన ఆలోచన అలా ఉంటుంది. ఇప్పుడు దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు దగ్గర నువ్వు అడిగింది ఉన్నది అని, అది ఆయన దయచేయడానికి ఇష్టపడుతున్నాడని నువ్వు నమ్మినప్పుడు ఆయన దగ్గర ధైర్యంగా నువ్వు సహాయాన్ని పొందుకుంటావు. లేకపోతే అడగగలవా ధైర్యంగా? ఏదో అందరు మందిరానికి వచ్చారు కాబట్టి నువ్వు రావటం, అందరూ ప్రార్థన చేశారు కాబట్టి నువ్వు ప్రార్థన చేయటం, అందరూ చప్పట్లు కొట్టారు కాబట్టి నువ్వు చప్పట్లు కొట్టడం, దానివల్ల ప్రయోజనం ఏమైనా ఉంటుందా? ఏమీ. నువ్వు ఆశ్రయించిన దేవుని శక్తి ఏంటో నువ్వు తెలుసుకోవాలి అని పౌలు చెబుతున్నాడు. నా ప్రార్థన కూడా అదే. మీరు ఈ దినమున అడుగు బయట పెట్టేటప్పుడు నీవు నమ్మిన యేసయ్య నీ పక్షముగా ఎటువంటి కార్యము చేయగలడో ఆ నిశ్చయతతో, ఆ ధైర్యముతో, ఆ నమ్మకముతో నువ్వు ఈ దినమున బయటికి వెళ్ళుదువుగాక. హల్లెలూయా. అయితే ఇక్కడ ఒక చిన్న మాట, విశ్వసించు అని యందు శక్తి అన్నప్పుడు దేవుని శక్తి విశ్వాసం ఉంచిన వారికే ఆయన శక్తి తెలుస్తుందా? విశ్వాసం ఉంచని వారికి కూడా తెలుస్తుందా? విశ్వాసం ఉంచిన వారికి తెలియదా? అవగాహన ఉండాలి. ఒక మాట చదవండి, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. రోమపత్రిక 1వ అధ్యాయం. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటబడుచున్నది కనుక వారు నిరుత్తరులై ఉన్నారు. ఆ చివరి మాట చూడండి, వారు ఏమై ఉన్నారట? వారు నిరుత్తరులై ఉన్నారు. ఎవరు నిరుత్తరులై ఉన్నారు? మనుష్యులందరూ. ఎందుకు నిరుత్తరులు అంటే అర్థం ఏంటో తెలుసా? అది రెగ్యులర్గా మనము వాడే వాడుక భాష కాదు, పదం కాదు. నిరుత్తరులు అంటే ఇక వారికి వేరే అవకాశము లేదు. వారికి ఎగ్జంప్షన్ కానీ ఎక్సెప్షన్ కానీ వారికి మినహాయింపు ఏమీ, తెలుగులో బాగా అర్థమయ్యే నిరుత్తరులు ఏంటంటే వారికి మినహాయింపు. ఎవరికి మినహాయింపు లేదు? మనుష్యులందరికీ దేవుని శక్తి తెలియదు అంటానికి ఎక్కడా కూడా వారికి మినహాయింపు. దేవుని శక్తి అర్థమవుతుందట. చూడండి, ఆయన లక్షణాలు అనగా ఆయన నిత్య శక్తి, దేవత్వము ఎలా తెలియబడుతుంది? సృష్టింపబడిన ప్రతి విషయములో ఆలోచించటం వలన అది మీకు తెలుస్తుందట. హల్లెలూయా. ఇప్పుడు భారతదేశంలో ఒక చట్టం చేయబడింది అనుకోండి, ఆ చట్ట ప్రకారం ఒకరిని కొట్టకూడదు కదా. ఆ చట్టం ఉందా? ఉంది. నువ్వు లాగా ఒక లెంపకాయ కొట్టావు పక్క నుండి, కోపం వచ్చి కదా, వాడు పోలీసులకు ఫోన్ చేశాడు, పోలీసులు వచ్చారు. నువ్వు అంటున్నావు, అయ్యా ఇట్లాంటి చట్టం ఏదో ఉందని నాకు తెలియదు బాబు, తెలిస్తే వాడిని కొట్టేది కాదు, ఇక ముందు నేను ఎప్పుడు కూడా కొట్టను, నన్ను వదిలిపెట్టంటే వదిలిపెడతారా? రేపు నువ్వు కొట్టావో లేదో రేపు చూసుకున్నావురా. ఈ రోజుకి నువ్వు చేసిన దాన్ని బట్టి నిన్ను నేను జైలుకి తీసుకెళ్లాల్సిందే. చట్టం నాకు తెలియదు అన్నంత మాత్రాన నీకు మినహాయింపు లేదు. హల్లెలూయా. అలానే దేవుని శక్తి నీకు తెలియదు అంటే నీకు మినహాయింపు లేదు. అది తెలిసి తీరుతుంది. అది ప్రతి ఒక్కరికి పరిచయము చేయబడుతుంది.
విశ్వసించిన వారికే కాదు, విశ్వసింపని వారికి. అయితే విశ్వసించిన వారికి దేవుని శక్తి ఒక విధానంలో పనిచేస్తూ ఉంటే, విశ్వసించని వారికి, దేవుని చిత్తమునకు వ్యతిరేకంగా వెళ్ళే వారికి, దేవుని యొక్క ఆలోచనకి లోబడని వారికి అది మరొక విధంగా ఆ శక్తి పరిచయం చేయబడుతుందట. ప్రతి ఒక్కడికి దేవుని శక్తి పరిచయం చేయబడితే విశ్వసించిన వారిలో ఒక విధము, విశ్వసించని వారిలో ఒక విధానములో ఉంది. అందుకని మనకొక్కరికే దేవుని శక్తి అని అనుకోమాకండి. పుట్టిన ప్రతి మనిషికి దేవుడు సర్వశక్తిమంతుడు అని వాడు ఒప్పుకొని తీరాల్సిందే. హల్లెలూయా. వాడెవ్వడైనా సరే, ఎంత గొప్పవాడని పిలిచినా సరే, దేవుడు సర్వశక్తిమంతుడు, యేసయ్య సర్వశక్తిమంతుడు అని వాడు ఒప్పుకొని తీరాల్సిందే. ఒప్పుకొని తీరాల్సిందే. ఒక ఉదాహరణ చూపిస్తాను చూడండి. మనందరికీ తెలుసు ఇజ్రాయేలీయుల కథ. వారు ఐగుప్తు దాస్యములో ఉన్నప్పుడు దేవుడు వారి మొరలను ఆలకించి వాగ్దాన భూమికి వారిని నడిపించాలని అనుకుంటాడు. ఎక్కడికి? అందరికీ తెలుసు కదా ఆ స్టోరీ. వాగ్దాన భూమిని నడిపించడానికి దేవుడు మోషేని నాయకుడిగా ఎంచుకుంటాడు. ఎంచుకొని నా ప్రజల మొర నేను ఆలకించి తిని వారిని నీవు ముందుండి నడిపించు మోషే అని, ఎక్కడో ఉన్న మోషేని ఐగుప్తు దేశానికి తీసుకొస్తాడు. అన్నట్టుగానే దేవుడు ఐగుప్తు దేశంలో గొప్ప కార్యాలు వారి పక్షముగా చేసి వారిని ఆ ఐగుప్తు దాస్యం నుంచి బయటికి తీసుకొస్తాడు. ఐగుప్తు దాస్యం నుంచి బయటకు వచ్చినప్పుడు ఒక సందర్భాన్ని మనము చూద్దాం. నిర్గమాకాండము 14వ అధ్యాయానికి మనం వెళ్తే అక్కడ సందర్భం ఏంటంటే, ఇప్పుడు ఐగుప్తు దేశం నుంచి వారు బయటికి వచ్చారు, ఫరో చెర నుంచి వారు బయటికి వచ్చారు, వాగ్దాన భూమికి వారు నడుస్తూ ఉన్నారు. అయితే మీరు వెళ్ళండి సరే అని ఒప్పుకున్న ఫరో మళ్ళీ మనసు మార్చుకున్నాడు. ఏం మార్చుకున్నాడు? వారి మాట మార్చుకొని, మనసు మార్చుకొని, ఇక్కడ నుంచి ఎలా వెళ్తారు, నేను పంపించి తప్పు చేశాను, మళ్ళీ వారిని చెరపట్టుకొని వెనక్కి తీసుకువస్తాను అని చెప్పి బయలుదేరి తన రథములతో, ఆయుధములతో, సైన్యములతో ఎవరి వెంట పడుతున్నాడంటే ఇజ్రాయేలు వెంట పడుతుంది. మోషే నడిపిస్తున్నాడు. మోషే నడుస్తూ వెళుతున్నప్పుడు ఒక ప్రాంతానికి వచ్చేసరికి వాళ్ళకు ఒక పరిస్థితి వచ్చింది. ఏంటయ్యా అంటే, ముందు దారి లేదు. ఏముందయ్యా అంటే ఎర్ర సముద్రం. వెనక్కు చూస్తే ఎవరయ్యా అంటే వెనక్కి వెళ్ళడానికి లేదు. ఎందుకు అంటే ఫరో సైన్యము. తెలుగులో అంటారు కదా, ముందు నొయ్యి వెనక నొయ్యన్న గొయ్యన్న ఒకటే. ప్రాస బాగుందని రెండు వాడే ఉంటారు, కానీ ముందేముంది నొయ్యి లేదా గొయ్యి, వెనకుంది ఎటిలినా గుంట పౌడేరా అన్న పరిస్థితి ఇజ్రాయేలుకి ఎదురైంది. ఆ సమయంలో మోషే ఏం చేస్తున్నాడు? మోషే దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అన్నాడు, మోషే నీ కర్ర ఎత్తి అడ్డుగా ఉన్న సముద్రంతో మాట్లాడు అన్నాడు. అదే పని చేస్తున్నాడు. 14వ అధ్యాయము 21వ వచనం చూస్తే, మోషే సముద్రము వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేశాను. 12 నీళ్లు విభజింపబడగా ఇజ్రాయేలు సముద్ర మధ్యమున ఆరిన నేల మీద నడిచి పోయిరు. ఇది మీకు అందరికీ తెలిసిన భాగమే. చూడండి పరిస్థితి ఏమొచ్చింది? ముందుకు వెళ్ళలేని పరిస్థితి, వెనక్కి వెళ్ళలేని పరిస్థితి. హల్లెలూయా. ప్రార్థించినప్పుడు ఇజ్రాయేల్ ఏం చేసి ఉంటారు చెప్పండి? మోషే ప్రార్థన చేశాడు, ఇజ్రాయేల్ అందరూ ఏకీభవించారు. మరి రాత్రి ఏం చేసి ఉంటారు ఇజ్రాయేలు? రాత్రి అంతా ప్రయాణం చేస్తున్నారు కాబట్టి పిల్లలు, పెద్దలు, ముసలివారు, గర్భిణీలు అందరూ కూడా విశ్రాంతి తీసుకున్నారు. రాత్రి ఏం చేస్తున్నారు? హల్లెలూయా. రాత్రి వారు విశ్రాంతిలో ఉన్నారు, కానీ దేవుడు నిద్రపోలేదు.
ఇజ్రాయేలు పక్షముగా దేవుడు పనిచేస్తూ ఉన్నాడు. ఇజ్రాయేలు పక్షముగా మోసే మాట ఇవ్వగా దేవుడు కార్యము జరిగిస్తున్నాడు. చరిత్రలో మునుపు విననది కననది, తర్వాత కూడా జరగనిది ఎర్ర సముద్రము 2 పాయలుగా అయింది. ఆరిన నేలను ఇజ్రాయేలు నడుచుకుంటూ ముందుకు సాగిపోతున్నారు. సముద్రము మార్గం ఇచ్చింది. హల్లెలూయా. చూడండి, మనకు ఒక్కొక్కసారి మన జీవితంలో కూడా పరిస్థితులు వస్తాయి. ముందుకు వెళ్ళలేని, వెనక్కి వెళ్ళలేని, ఏమి చేయాలో అర్థం కాని, ఇక నా జీవితంలో ఈ పరిస్థితి ఏంటి అనే సందిగ్ధతలో ఉన్నప్పుడు, హల్లెలూయా, నీవు నమ్ముకున్న దేవుడు నువ్వు ప్రార్థించి నిద్రిస్తుండగానే తెల్లవారులోపు నీకు కార్యము చేస్తాడు. ఆయన నీకు కనపడకుండా నీ వెనక ఆయన నీ ముందు పని చేస్తాడు. చూసారా ఇజ్రాయేలు వాళ్ళు దేవుని శక్తిని చూసారా? అది నాన్న చూసారా లేదా? సముద్రము పాయలై ఉంటే నడుచుకుంటూ వెళ్ళటం వారు కనులారా చూసారా? చూశారు. దేవుని శక్తి అంటే చూసారా? చూశారు. అయితే ఇక్కడ మన పాయింట్ ఏంటంటే, ఇజ్రాయేలు మాత్రమే దేవుని శక్తిని చూసారా? చూసారా? కాదు. ఆ తర్వాత చూడండి 25వ వచనము, 24-25 చదువుకుందాం. అయితే వేకువజామున యెహోవా ఆ అగ్నిమేఘమయను స్తంభం అగ్నిమేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తీయుల దండు వైపు చూచి ఐగుప్తీయుల దండును కలవరపరిచి వారి రథచక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇజ్రాయేలీల ఎదుట నుండి పారిపోదము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. చూడండి, ఇప్పుడు ఇక్కడ సాక్ష్యం పలుకుతుంది, విషయం పలుకుతుంది. ఇజ్రాయేలు కాదు, ఎవరు పలుకుతున్నారు? ఇజ్రాయేల్ని తరుగుతున్న ఫరో సైన్యం అంటున్నారు. ఫరో దగ్గరికి వెళ్ళి, ఒరే ఫరో, నీకు బుద్ధి ఉందా? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో, ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? ఇదిగో యెహోవా ఇజ్రాయేలు దేవుడు, యెహోవా దేవుడు వారి పక్షముగా మనతో యుద్ధం చేస్తుంటే నువ్వు ఇజ్రాయేలుతో పోరాడట్లేదు, ఇజ్రాయేలు దేవుడైన యెహోవాతో పోరాడుతున్నావురా. నీ రథ చక్రములు ఊడిపోతున్నాయి, గుర్రాలు ముందు కదలట్లేదు, మనము బ్రతుకుతామో లేదో కూడా నమ్మకము లేనట్లుగా ఇక్కడ పరిస్థితి ఉందని ఎవరు పలుకుతున్నారంటే ఫరో సైన్యం పలుకుతుంది. ఇప్పుడు దేవుని శక్తిని ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? ఇజ్రాయేలు కాదు, ఐగుప్తీయులు, ఫరో సైన్యం. వారికి కనపడిందా దేవుని శక్తి? వారికి అయితే ఇజ్రాయేలుకు ఆ శక్తి ఎలా పనిచేసిందంటే, మార్గమే లేని చోట చక్కగా నడిచి వెళ్ళిపోగలిగినట్లుగా దేవుని శక్తి ఇజ్రాయేలు పక్షముగా ఉంటే, బ్రతుకుటే కష్టమైపోయిందిరా, అయ్యో ఎటువంటి పరిస్థితిలో వచ్చాము అన్నట్లుగా ఫరో యొక్క సైన్యం పరిస్థితి మారిపోయింది. హల్లెలూయా. విశ్వసించిన వాని పక్షముగా యేసయ్య చూపించే శక్తి అలా ఉంటుంది. నీ మార్గములో, నీ పనిలో చక్కగా దేవుని సమాధానముతో నీవు అడుగు ముందుకు పెట్టి ఆయన ఎందు నమ్మిక ఉంచి ముందుకు వెళుతూ ఉంటే, నిన్ను వెంటాడేవాళ్ళు, నీతో పోరాడేవాళ్ళు, నిన్ను నాశనము చేయాలి చూసేవారు, నీ మీద నిందలు వేసేవారు, నీకు నష్టము కలిగించాల్సిన వారి పక్షముగా ఎవరు యుద్ధము చేస్తారయ్యా అంటే నీవు నమ్ముకున్న నీ దేవుడు. ఆయన నీ పక్షముగా నీవు వెళుతూ ఉండగా నీ వెనక నీకు కనపడకుండానే ఆయన కార్యము చేస్తాడు. ఎవరిని బెదిరించాలో వారిని బెదిరిస్తాడు, ఎవరి నోరు మూయించాలో వారి నోరు మూయిస్తాడు, ఎవరి హృదయాలను మార్చాలో వారి హృదయాలను మారుస్తాడు, ఎవరిని కట్టడి చేయాలో వారిని కట్టడి. నీ వెనక ఏం జరుగుతుందో కాపాడకపోవచ్చు, ఇజ్రాయేలు వెనక సైన్యంలో ఏం జరుగుతుందో ఇజ్రాయేలుకు తెలియకపోవచ్చు. అలా అని వాళ్ళు నమ్ముకున్న దేవుడు యెహోవా దేవుడు నిద్రపోవటం లేదు, ఆయన ఖాళీగా కూర్చోలేదు, ఆయన చేతులు కట్టుకొని నుంచోలేదు. వారి వెనక వారిని తరుముదామనుకున్న వారినే వారి గుండెలలో కలవరము కలగ చేశాడు. హల్లెలూయా.
నీవు నమ్ముకున్న దేవుడు, నీ విశ్వాసం ఉంచిన వాడు నీ యందు కనబరుచు శక్తి నీకే కాదు, నిన్ను తరుమి వారు కూడా చూస్తారు. హల్లెలూయా. అది ఎప్పుడు పాతకాలం అండి, మోషే కదా అంటాం, పాతకాలం కాదు, ఈ కాలంలో కూడా దేవుని శక్తి పనిచేస్తుంది. అపోస్తుల కార్యంలోనికి వెళితే 12వ అధ్యాయానికి వెళదాం, ఆ కాలానికి వెళదాం, అక్కడేం జరుగుతుందో. అపోస్తుల కార్యం 12వ అధ్యాయము ఒకసారి 11వ వచనాన్ని చదువుకుందాం. పేతురుకు తెలివి వచ్చి ప్రభు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి ప్రజలు నాకు చెయ్యనుద్దేశించిన వాటన్నిటిని బట్టి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలియనని. దీని వెనక ఏం జరిగిందో ఒకసారి బ్యాక్గ్రౌండ్ చూద్దాం. చూడండి, ఎక్కడి నుంచి తప్పించాడు? హేరోదు రాజు నుంచి. ఆ దినాల్లో అప్పుడు జరిగిన సంఘటన ఏంటంటే, మొదటి వచనంలో చూస్తే, మొదటి 2 దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురుని కూడా పట్టుకొనిను. చాలండి. చూడండి, ఇక్కడ ఏం జరుగుతుందంటే, హేరోదు ఉన్నాడు రాజుగా. ఆ రాజ్యంలో ఎవరున్నారంటే యూదులు ఉన్నారు. చూడండి, ఆ రాజ్యపు యూదులు తన హేరోదు పక్షముగా మరల్చుకోవడానికి, అంతే కదా, నా రాజకీయ నాయకులు ఏం చేస్తారు? ఏ కులం వాళ్ళు, ఏ మతం వాళ్ళు ఎక్కువ ఉన్నారో వాళ్ళని ప్రసన్నత చేసుకుంటే వారి ఓట్లు వస్తాయి, వారికి మళ్ళీ గెలుస్తారు అన్నట్టుగా వారు వాగ్దానాలు అన్నీ కూడా చేస్తూ ఉంటారు. వారి పక్షంగా ఇది చేస్తాం అది చేస్తామంటారు కదా. ఈయన కూడా హేరోదు ఇజ్రాయేలులందరినీ, యూదులందరినీ తన పక్షముగా తిప్పుకోవడానికి వాళ్ళకి ఇష్టమైన క్రియ ఏంటో ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు యాకోబును చంపగా ఇజ్రాయేలందరూ హర్షించి హేరోదుని పొగిడినారట. ఏం చేశారు? అది హేరోదు గారు, ఓహో ఇలా చేస్తే వీళ్ళకి ఇష్టమా, ఇప్పుడు వరకు మనకి వ్యతిరేకంగా ఉన్నారు, వారి దేవుడే వారంటారు, మనకు సహకరించాలనుకున్న వాళ్ళంతా కూడా హేరోదుకి సహకరించడం చూసి ఇదేదో బాగుంది, అయితే ఇంకొకరిని పట్టరంటారా అన్నారు. అంతే కదా, ఒకరిని లేపిసాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? ఇంకొకరిని ఎవరిని తీసుకొచ్చారు? పేతురుని తీసుకొచ్చారు. పేతురుని ఏం చేశారు? పేతురుకి సంకెళ్ళేసి బొండలేసి ఆ బండల మధ్య, అలాగే చెరసాలలో ఆ తలుపులు మూసి ఆ బయట సైనికుల్ని కాపలా ఉంచి, రేపు వీడి సంగతి చూద్దాం, వీడి తల కూడా నరికేద్దాం. హల్లెలూయా. అయితే సంఘం ఏం చేస్తుంది ఆ సమయంలో? సంఘము పేతురు చెరసాలలో ఉండెను, సంఘమంతయు అతని కొరకు ఆసక్తితో దేవునికి ప్రార్థన చేయుచును. అయితే పేతురు ఆ రాత్రి ఏమనుకొని ఉంటాడు? ప్రభువా, పేతురు తెలుసు కదా, యేసు ప్రభు వారితో ఉన్నాడు కదా, నేను చక్కగా అన్ని విడుదల పొందుకొని నడుచుకుంటూ బయటికి వెళ్తే ఎంత బాగుంటుందో అని మనసులో అనుకొని పడుకున్నాడట. అంతే అనిపిస్తుంది కదా. జైల్లో ఉన్నాడు ఏమనుకుంటాడు? ఎవడొస్తాడా నన్ను విడిపిస్తారా, ఏ లాయర్ వస్తాడా నాకు బెయిలు ఇస్తాడా, మా ఇంటి వాళ్ళు ఎవరు వస్తారా నన్ను విడిపించుకొని బయటికి, ఇదే ఆలోచనలో ఉన్నంతసేపు ఉంటారు. పేతురు కూడా అలానే అనుకొని పడుకున్నాడు. అయితే ఏం జరుగుతుందో పేతురు నమ్మట్ల, కల అనుకుంటున్నాడు. జరుగుతుందంతా కూడా కల అనుకుంటున్నాడు. అయితే అందుకనే ఇందాక చదివిన 11వ వచనం ఏమంటున్నాడంటే, పేతుడికి తెలివి వచ్చి, ఏమొచ్చి? అప్పుడు తెలివి వచ్చిందట. అప్పుడు తెలివి వచ్చి జరిగింది ఏందో ఆలోచన చేస్తున్నాడు. ప్రభువు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి యూదులను ప్రజలు నాకు చేయ ఉద్దేశించిన వాటన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలియననుకోను. అంతకుముందు ఏం జరిగింది? 7వ వచనంలో, ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను, అతను ఉండిన గదిలో వెలుగు ప్రకాశించెను, దూత పేతురు పక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేవగా సంకెళ్ళు
అతని చేతిలో నుండి ఊడిపడెను. హల్లెలూయా. అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుగుకొనమనెను. అతడు అలాగు చేసిన తర్వాత దూత నీ వస్త్రము పైన వేసుకుని నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను. అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగిందని నిజముగా జరిగినని గ్రహింపగా తనకు దర్శనము కలిగినని. అక్కడేం జరుగుతుందో పేతురు అనుకున్నాడు, కల్లో, అబ్బా నేను అడిగింది ఎంత కల్లో కనబడి, ఇది నిజమైతే ఎంత, ఏమంటాడు, ఇది నిజమైతే ఎంత బాగుంటుందో అనుకున్నా. బయటికి వచ్చి నిజంగా మనుషుల మధ్య మాట్లాడి తట్టుకున్నప్పుడు అర్థమైంది, ఇది కల కాదు, దర్శనము. నిజముగా నేను నమ్మిన నా దేవుడు నా బంధకాలను విడిపించి ఈ దినమన చెరసాల తలుపులు బద్దలు కొట్టి సైనికులను పడగొట్టి నన్ను విడిపించాడు నా యేసయ్య అని బయటకు వచ్చి స్తుతి చెల్లిస్తున్నా. హల్లెలూయా. తను నమ్మిన దేవుడు, తనని పిలిచిన యేసయ్య, నీవే నా జీవితము నా ప్రాణము అని అప్పగించి యేసు ప్రభువుతో నడిచిన పేతురుని యేసయ్య విడిచిపెట్టలేదు. తన శక్తి ఏంటో చూపించాడు. ఆ రాత్రి కాలమందు చక్కగా బయటికి విడుదల చేశాడు. అయితే ఇక్కడ చూడండి, దేవుని శక్తిని అనుభవించింది పేతురు ఒక్కడేనా అంటే పేతురు ఒక్కడే కాదు. ఈ పేతురుని హింసించాలనుకుంది ఎవరు? హేరోదు. పేతురుని చంపివేయాలనుకుంది ఎవరు? హేరోదు. ఇప్పుడు ఆ హేరోదు పరిస్థితి ఏందో చూద్దాం. మనం 21వ వచనానికి వెళ్తే, జనులు 22 వచనము 21 చదువుదాం. నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠము మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా జనులు ఇది దైవస్వరమే కాని మానవ స్వరము కాదని కేకలు వేసిరి. అతడు దేవుని మహిమ పరచనందున వెంటనే ప్రభువు దూత అతని మొత్తెను కనుక పురుగులు పడి ప్రాణము. ఎవరి పరిస్థితి ఇది? హేరోదు పరిస్థితి. జనులు ఏమంటున్నారు? యూదులు హేరోదు పక్షం అయిపోయారు. వారు చేసిన దాన్ని బట్టి జయజయలు అంటున్నారు. అయ్యా నువ్వు మనిషివి కాదిక, ఇవి నువ్వే మా దేవుడువు. ఇది దేవుని స్వరమే కాని మనుషుల. దానిని బట్టి వీడు పొంగిపోయాడు. ఇక నేనే దేవుణ్ణని ప్రకటించుకుంటున్నాడు. అయితే ఏం జరిగింది? దూత మొత్తగా పురుగులు పడి ఏ పేతురుని చంపుదామనుకున్నాడో దేవుని శక్తి ఆ పేతురికి కనపడి తనకి విడుదల కలిగితే, ఎవరు చంపుదామనుకొని దేవుని చిత్తమునకు వ్యతిరేకంగా, దేవుని ప్రణాళికకు వ్యతిరేకంగా, దేవుని యొక్క కృపకి వ్యతిరేకంగా వెళ్ళి ఏర్పరచుకున్న వారి పక్షముగా వెళుతూ ఉన్నాడో వారు దేవుని శక్తిని చూశారు, కానీ వారు మేలు కరమగా అది చూడలేదు. వారి నాశనానికి అది వారు చూశారు. హల్లెలూయా. అందుకనే దేవుని శక్తి అనేది కేవలము విశ్వసించిన వారికే కాదు, విశ్వసించిన వారికి కూడా అది పరిచయము చేయబడుతుంది. కానీ విశ్వసించిన వారి పక్షముగా అది నీ మేలుకునకు, నీ అభివృద్ధికి, నీ జీవమునకు, నీ సమాధానానికి, నీ శాంతికి అది నీ పక్షముగా పనిచేస్తుంది. నీ సమాధానాన్ని, నీ శాంతిని, నీ మేలులను దేవుడు నీ పక్షముగా కలిగి ఉన్న చిత్తమును జరగకుండా ఆపే ప్రతి శక్తిని నాశనము చేస్తుంది ఆ దేవుని శక్తి నీకు పక్షముగా. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను బాధ పెట్టు వారి గురించి నువ్వు బాధపడాల్సిన పని లేదు. ఎందుకంటే నీ గురించి చింతపడి వారి సంగతి చూసుకునే యేసయ్య నీకు తోడై ఉన్నాడు. నీ మీద అసూయ కలిగి నీకు నష్టము కలిగించి నీకున్నదంతా కూడా పోవాలి అని కోరుకునేవారు ఉండవచ్చు. వారి గురించి నువ్వు దిగులు పడకు. ఎందుకంటే నిన్ను సర్వ సమృద్ధిలో నడిపించి వారి సంగతి చూసుకోవడానికి దేవుని శక్తి నీకు తోడుగా ఉంది. హల్లెలూయా. అందుకనే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మనము చూస్తాము, పౌలు అంటున్నాడు, అయ్యా దేని గురించి నీవు చింతపడకుడి. ఏమంటున్నాడు? చింత. ఎందుకు చింత? ఏం జరుగుద్దని చింత? ఎవడు నిన్నేం చేస్తాడని చింతపడమాకండి. ఏదైనా ఉంటే ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా ఆయనకు వించుకోండి. ఇజ్రాయేలు ప్రార్థన చేసి నిద్రపోయారు,
తెల్లవారే లోపల మార్గం లేని చోట మార్గం వచ్చేసింది. హల్లెలూయా. ప్రార్థించి పేతురు నిద్రపోయాడు. చెరసాలలో లేకుండా కళ్ళు తెరిసేసరికి చక్కగా విడుదల పొందుకొని వీధిలో వాడు. చింతపడక ఆయన సన్నిధిలో ఒక్క మాట పెద్ద పెద్ద ప్రార్థనలు అవసరం లేదండి, గంటల ప్రార్థనలు అవసరం లేదండి. విశ్వాసముతో ఒక్క నమ్మకంతో నా యేసయ్య దాక్కున్నాడని, అయ్యా యేసయ్య ఈ పని ఏదో చూడు అని చెప్పి నిద్రపో, తెల్లారే లోపల నీ పక్షముగా కార్యము జరిగి తీరుతుంది. అది దేవుని శక్తి. విశ్వసించు వారి పక్షముగా ఆయన కనబరుచు శక్తి ఉన్నది. హల్లెలూయా. యేసుప్రభు వారు ఒక సందర్భంలో విచిత్రంగా తిట్టారు కొంతమందిని. ఎలా తిట్టారు? ఈ రోజుల్లో అలా చేస్తే గనక నన్ను తిడతారేమో కదా. ఆయన ఏమంటున్నారు ఆ మాట చూద్దాం, చూడండి. మత్తయి సువార్త 14వ అధ్యాయము, మత్తయి సువార్త 22వ అధ్యాయము 29, 30 వచనాలు చదువుకుందాం. మత్తయి సువార్త 22:29. అందుకు యేసు లేఖనములను గాని దేవుని శక్తిని కాని ఎరుగక మీరు పొరబడుచున్నారు. పునరుత్థానమందు ఎవరునూ పెండ్లి చేసుకొనరు, పెండ్లికి ఇయ్యబడరు, వారు పరలోకమందున్న దూతల వలె ఉందరు. ఇది అర్థం కావాలంటే కొంచెం బ్యాక్గ్రౌండ్ అర్థం చేసుకోవాలి. ఈ మాట అర్థం కావాలంటే బ్యాక్గ్రౌండ్ అర్థం చేసుకోవాలి. అక్కడ ఈ మాటలు ఎవరితో చెబుతున్నారంటే ఆ రోజుల్లో పరిచర్యలో ఉన్న సద్దుకయ్యులు, పరిసయ్యులు. ముఖ్యంగా సద్దుకయ్యులతో మాట్లాడుతూ ఉన్నారు. చూడండి 23వ వచనం చూస్తే ఎవరితో చెప్తున్నారు అర్థం. పునరుద్ధానము లేదని చెప్పేడి సద్దుకయ్యులు ఆ దినమున ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా. చాలండి. ఎవరితో మాట్లాడుతున్నారు? పునరుద్ధానము లేదని చెప్పేడి సద్దుకయ్యులతో మాట్లాడుతున్నారు. హల్లెలూయా. అసలు ఆ సందర్భం ఎందుకు వచ్చిందో చెబుతాను. వీరేమని బోధిస్తున్నారు అప్పటి వరకు అంటే బైబిల్లో నుంచి పునరుద్ధానము లేదు అని బోధిస్తున్నారు. పునరుద్ధానము లేదు అంటే నిత్య జీవము లేదు, తర్వాత మళ్ళీ జీవితం అనేది లేనే లేదు అని బోధిస్తూ ఉన్నాడు. దాని అర్థం ఏంటి చెప్పండి? ఈ జీవితం తర్వాత మరొక జీవితం లేదనుకోండి, ఏది అనుభవించాలన్నా, ఏది దాచుకోవాలన్నా, ఏది చెయ్యాలన్నా ఏ జీవితంలో చేయాలి? ఇదే జీవితంలో చేయాలి. ఇంక నువ్వు దాచుకొని చేసుకొని కష్టపడి దాచిపెట్టాల్సిన దాని కొరకు ఏమీ లేదు. సో అప్పుడు ఏమంటారు? నా ప్రాణమా, బాగా తెలుసు చెప్పండి, నా ప్రాణమా తాగుము, తినుము, సుఖించుము, ఇంకేమైనా ఉంటే ప్లస్ 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 అన్నీ చేయము. పునరుద్ధానము లేదు అన్నప్పుడు, ఇదే జీవితము అన్నప్పుడు ఆ బోధలో ఏముంటుంది? ఏదైనా అనుభవించదగినది ఉంటే ఈ లోకంలోనే ఈ లోకంలో ఏం చేసినా చెయ్యకపోయినా ఆ తర్వాత నీకు లోకం అనేది లేనే లేదు అని బోధిస్తూ ఉన్నారు. ఇప్పుడు యేసయ్య వచ్చి ఏం చెబుతున్నారు? నేనే జీవమును, నేనే మార్గమును, నేనే సత్యమును. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అని చెబుతూ నేనే పునరుద్ధానమును అని కూడా యేసుప్రభువు వారు బోధిస్తున్నారు. అందరికీ తెలుసు కదా అది. ఇప్పుడు వీరేం బోధిస్తున్నారు? అసలు పునరుద్ధానమే లేదు, తర్వాత జీవితమే లేదు, ఇదే జీవితము, ఎంజాయ్. బయట ఏమంటారు? అనుభవించు రాజా. బాగా చెప్పారు. ఏందట? పునరుద్ధానం లేదు, నిత్య జీవం లేదు, వేరే జీవితం లేదు, అని ఉన్నదంతా ఏదైనా ఇక్కడే అనుభవించు రాజా అని వారు బోధిస్తుంటే యేసుప్రభు అన్నారు, రాజా నీ రాజ్యం ఇది కాదరా నాయనా, నీ రాజ్యము పరలోకమందుంది. పునరుద్ధానం ఉన్నది, పునరుజ్జీవం ఉన్నది, నిత్య జీవము ఉంది. దాని కొరకు ఆలోచించండి. నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారానే పునరుద్ధానము మీకు ఉంది. ఇప్పుడు రెండు బోధల మధ్య క్లాష్ వచ్చిందా? వచ్చిందిగా.
వాళ్ళు చెప్పింది దానికి యేసుప్రభు వారు చెప్పిన దానికి ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు చెప్పింది కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవాలి, యేసుప్రభు వారు చెప్పింది రాంగ్ అని ప్రూవ్ చేయాలి. అందుకని యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి ఒక ప్రశ్న వేస్తున్నారు. ధర్మశాస్త్రం ప్రకారం, మోషే శాస్త్రం ప్రకారం ఒక స్త్రీ ఒక పురుషుడిని పెళ్లి చేసుకుంటే, ఈ స్త్రీ సంతానం లేకుండా ఆ పురుషుడు చనిపోతే ఈ స్త్రీకి సంతానము కలుగునట్లుగా ఆ పురుషుని యొక్క తమ్ముడు ఈ స్త్రీని పెళ్లి చేసుకొని తనకి సంతానాన్ని కలగ చెయ్యాలి. ఇది ధర్మశాస్త్రం, కరెక్టే, వాళ్ళు తప్పేం చెప్పలా. అయితే ఇక్కడ వాళ్ళు తీసుకొచ్చినది ఏంటంటే, ఒక స్త్రీ ఒక పురుషుని పెళ్లి చేసుకొని ఆ పురుషుడు ఈ స్త్రీకి సంతానం కలగకముందే ఆ పురుషుడు చనిపోయాడు. ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళ తమ్ముడు పెళ్లి చేసుకో. అలాగనే వాళ్ళ తమ్ముడు ఆ స్త్రీని పెళ్లి చేసుకొని సంతానము మళ్ళీ కలగకముందే ఆ తమ్ముడు కూడా చనిపోయాడు. అయ్య బాబోయ్, ఇలాగ వాళ్ళు ఎంతమందిని చంపేశారంటే 7గురిని చంపేశారు, పిల్లలు పుట్టకుండానే కదా. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఈవిడ ఎంతమందికి భార్యగా ఉంది చెప్పండి? ఎంతమంది? 7గురికి ఆవిడ భార్యగా ఉంది కదా. అయితే పునరుద్ధానమందు ఈ 7గురిలో ఈవిడ ఎవరికి భార్యగా ఉండును? ఈ 7గురిలో ఎవరు భర్తగా ఉండును? 7గురు ఉన్నారు కదా, 7గురికి ఈ భార్య ఎలా ఫిట్ అవుతుంది? ఈ ఫిట్ అవ్వట్లేదు కాబట్టి అసలు ఇది కాన్సెప్టే రాంగ్. అసలు పునరుద్ధానము పునరుజ్జీవము లేదు. ఉంటే ధర్మశాస్త్రంలో దేవుడు ఇలా చేయండి అని ఎందుకు చెబుతాడు? ఒక భర్త చనిపోతే ఉండమ్మా, నీకు పరలోకములో ఆయన మళ్ళీ కలుస్తాడు, చక్కగా ఎంజాయ్ చేదురు, ఈ కొద్దిసేపు అలా ఉండు అని చెప్పేవాడు కాదు. నువ్వెందుకు సంతానం కలుగునట్లుగా ఇక్కడే ఎంజాయ్ చేయన్నట్టుగా ఇంకొక పురుషుణ్ణి ఇచ్చారు? ప్రశ్ననా? ఈ ప్రశ్న ఎవరి దగ్గరికి లేకపోతే యేసుప్రభు వారి దగ్గరికి తీసుకొచ్చారు. అది ప్రశ్న సందర్భం. అయితే దానికి యేసుప్రభు వారు సద్దూకయ్యులకి సమాధానం ఇస్తూ అంటున్నారు, చాలా పాలిష్గా మాట్లాడుతున్నారు. 29 అందుకు యేసు, ఇప్పుడు ఎందుకు అర్థమైంది కదా, అందుకు యేసు అంటే ఎందుకు మాట్లాడుతున్నారో అర్థమైంది. అందుకు యేసు లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగక మీరు పొరబడుచున్నారు. హల్లెలూయా. పునరుద్ధానమందు ఎవరును పెళ్లి చేసుకోరు, పెళ్లికి ఈబడరు, వారు పరలోకమందున్న దూతలలాగా, దేవుని ముందు దేవుని దూతలలాగా ఉంటారు. పునరుద్ధానం తర నిత్యజీవంలో మళ్ళీ పెళ్ళిళ్ళు, పిల్లలు, సంసారము, సంపాదన, లేకపోతే దిగులు, కష్టాలు, కన్నీళ్లు, ఇది కాదురయ్యా జీవితం నువ్వు చూస్తుంది. ఇక్కడ చూసే జీవితం అక్కడ చూసే జీవితం ఒకటి కాదు. అక్కడ దేవుని వెలుగులో ప్రకాశమైన మహిమ దేహములు ధరించుకొని దూతల వలె రేయింబగళ్ళు ప్రభువుని స్తుతిస్తూ ఆనందించే జీవితమే నిత్య జీవితము. అది ఇవ్వడానికి యేసు ప్రభు వారు వచ్చారు. అక్కడ పురుషులు, స్త్రీలు, పిల్లలు అనే జింజాటము లేనే లేదు. అందుకనే ఆ జీవితంలోనికి వెళ్ళడానికి ఈ జీవితంలోనే నీవు ప్రయత్నము చేయాలి. క్రీస్తు ద్వారా ఆ ప్రవేశంలోనికి నీవు ప్రవేశించి వెళ్ళాలి. అందుకని ఆయన కృపాసత్య సంపూర్ణుడిగా ఈ సత్యమును బోధించి సద్దుకయ్యేల అసత్యములను తీసివేసి ఆయన మార్గముగా నిత్య జీవానికి ఆయన మన మధ్యకు వచ్చి ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. హల్లెలూయా. చూడండి, ఇక్కడ అంటున్న మాట యేసయ్య అక్కడ ఆ సద్దుకయ్యలు నుంచోబెట్టి మీకేం తెలియదు అంటున్నాడు? మీకు లేఖనాలు తెలీదు. మళ్ళీ ఏం తెలీదు? లేఖనాలంటే వాక్యము తెలీదు. ఆ వాక్యములో ఉన్న దేవుని శక్తి ఇది ఎలా ఉందంటే, ఇప్పుడు బళ్ళారిలో ఉన్న పాస్టర్లో 10 మంది నించోబెట్టామని తీసుకొచ్చి నుంచోబెట్టి వాళ్ళతో అంటున్నా, రే మీరు రోజు బోధిస్తున్నారు, ఆదివారం చెబుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, కానీ మీకు వాక్యం తెలీదు, మీకు శక్తి తెలియదు అన్నాను అనుకోండి, వాళ్ళు ఏమంటారు? నన్ను ఒప్పుకుంటారా? మరి వాళ్ళకి సంఘాలు ఉన్నాయా? ప్రార్థనలు చేస్తున్నారా? వాక్యం బోధిస్తున్నారా? మరి అది ఎట్లా? హల్లెలూయా. అదే అంటున్నారు యేసయ్య ఇక్కడ. ఆ రోజుల్లో పాస్టర్గా ఉన్న వారిని పిలిచి, ఒరే నువ్వు ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నావు, వాక్యమని బోధిస్తున్నావు, దేవుడని బోధిస్తున్నావు, కానీ నీకు వాక్యం తెలియదు, దేవుని శక్తి అంతకంటే తెలియదు.
నేను మీకు విన్నవించుకునేది ఏంటంటే పాస్టర్ల సంగతి వదిలేయండి, దేవుడు చూసుకుంటాడు. పౌలు ఏమంటున్నాడు? పాస్టర్ల సంగతి వదిలేయండి, వారు బోధించే బోధ వారు దేవుడు యేసయ్య చూసుకుంటారు. విశ్వాసిగా నీవు దేవుని శక్తిని నమ్మగలిగినట్లయితే, ఆ లేఖనాలను నమ్మగలిగినట్లయితే, యేసయ్య విశ్వసించు వారి పక్షముగా చూపించే శక్తి ఏంటో నీవు అనుభవిస్తావు. పాస్టర్ల వైపు చూడమాకండి. పాస్టర్లు అంటే తప్పు ఉద్దేశం నాకు లేదు, కానీ వారిలో కొంతమంది వాక్యాన్ని తెలియకుండానే బోధిస్తున్నారు, దేవుని శక్తి తెలియకుండానే బోధిస్తున్నారు. వారి సంగతి కాదు. అందుకని దేవుడు నీ చేతిలో ఏం పెట్టాడు? వాక్యం పెట్టాడు. అందరి దగ్గర ఉందా వాక్యం? హల్లెలూయా. ఈ వాక్యాన్ని నమ్మండి, వాక్యపు శక్తి ఏంటో నమ్మండి. ఎప్పుడైతే విశ్వసించి విశ్వాసంతో ఆయన వైపు చూస్తావో ఆయన శక్తి ఏంటో నీకు పరిచయము చేస్తాడు. నీవు బలహీనుడు అని నువ్వు ఎప్పుడు అనుకోవు, నువ్వు చేతకాడు అని నువ్వు ఎప్పుడు అనుకోవు, నీకు ఏది మేలు జరగట్లేదని నువ్వు ఎప్పుడు అనుకోవు. ఎందుకు అంటే నా దేవుడు నాకు ఉండగా నాకే మేలు? సింహపు పిల్లలైనను లేమి కలిగి ఆకలి కొనునేమో, కానీ యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కుదువై ఉండదు. ఆయన నీ భక్తికి జీవముకి కావలసినవన్నీ కూడా నీవు అడగక ముందుగానే నీకు ఆయన దయచేసి ఉన్నాడు. నమ్మగలవా? ఒక్క మాట అనుకోండి దినమున, ఏమంటే నీ సహాయకుడు సమర్థుడు. నాతో మాట చెప్పగలరా? నీ సహాయకుడు నాతో చెప్పండి. సమర్థుడు నా సహాయకుడు. ఇది ప్రకటించండి అన్ని చోట్ల. ఏ విషయంలో నువ్వు బలహీనుడు అనుకో, అక్కడ సమర్థుడు నీ సహాయకుడు ఎవరు? అందరూ చెప్పాలి. నీ సహాయకుడు ఎవరు? ఆయనేంటి? అందరూ మళ్ళీ. నీ సహాయకుడు ఎవరు? ఆయనేంటి? నీ సహాయకుడు ఎవరు? ఆయనేంటి? అందరూ చెప్పండి. సమర్థుడు నా సహాయకుడు. అది ఏ పరిస్థితిలో అయినా నాకు సహాయముగా ఉన్నా యేసయ్య నాకు సమర్థుడు, నాకు చాలినవాడు. నేను చింతపడను, దిగులు పడను, కలవరపడను, కృతజ్ఞతాస్తుతితో ఆయనను స్తుతిస్తాను. విశ్వసించు మన యందు ఆయన కనబరుచు శక్తి మీకు తెలిస్తే ప్రతి నిమిషము ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. నాతో పాటు ఈ మాట చెప్పండి. సమర్థుడు నా సహాయకుడు, స్తుతించి స్తోత్రించి ఘనపరచెదను. విమోచకుడు అని నా ప్రియ యేసుని, నా రాజు అని ఆ క్రీస్తుని ప్రకటించెదను. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మాట్లాడినాడు అనేవారందరూ గట్టిగా హల్లెలూయా. నా దేవుడు సమర్థుడు. అన్ని దేవుడు వంట కాదు, నా దేవుడు ప్రత్యేకమైన వాడు. ఆయన శక్తిమంతుడు, సమర్థుడు, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడైనాడు. హల్లెలూయా. మరి చక్కని వర్తమానం అందించిన దైవజనులైన అయ్యగారికి మా వందనాలు చెల్లిస్తున్నాం. మరి మంచిగా ఆత్మని బలపరిచే మాటలైనాయి. నిజ దేవుడు ఎంత బాగా మాట్లాడినాడు. నీ వెనకలు కనపడరంట శత్రువు నేను వెన్నుపోట పోసేవారు కనపడరంట. అయితే ఎవరు కనపడతారు? వారు యేసయ్య కనపడతారు. యేసయ్య ఏం చేస్తాడు? నీ నుండి వారికి, నీ పక్షమున ఉండి వారితో పోరాడతాడు. అసలు ఏమి తెలీదనమాట. నీవు అనుకుంటున్నావు నా శక్తి, నా బలం, నాకు మా మేనమామ ఎమ్మెల్యే,
ఈయన ఎవని వచ్చినా దేవుని ముందు ఎవడు నిలబడ్డా? దేవుడు నీ పక్షమున మనకు తెలుసు, మనం ఎలాంటి వారు దేవునికి తెలుసు కాబట్టి ఎల్లప్పుడూ దూతలను ఉంచి మాకు సహాయం చేస్తూ నడిపిస్తూ, ఎవరైనా పెట్టవలిస్తే, కొట్టవలిస్తే, నిందివలిస్తే వాళ్ళు ఇంకా ముందు పోతుంటే మనకు వెనకల ఆయన వచ్చి ఉండు ఆగు నేను చూసుకుంటాను సంగతి అని. ఎంతమందికి అలా చేశాడు దేవుడు. హల్లెలూయా. అందరికీ చేశాడు కాబట్టి మనం నెమ్మదిగా వెళ్తున్నాం. మరి ప్రార్థన చేసుకుందాం తొందరగా. పరిశుద్ధుడా, ప్రేమ చేసే మీ స్తోత్రాలు, మీ అపారమైన కృప, మీ ప్రేమ వాసలకే స్తోత్రాలు. అవును తండ్రి, అనేక సంవత్సరాలు మేము మీ శక్తిని ఎరగక, మీ వాక్యము ఎరగక ఉండి మేము నాయన మరలా తండ్రి మీ దాసుని ద్వారా మా బిడ్డలతో మరి మాతో మీరు మాట్లాడిన మాట నమ్మదగినది కనుక మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే పరిశుద్ధాత్మదేవ నా తండ్రి, మరి నాయన లక్ష్మరి సంఘం ప్రభా, బయలాడు సంఘం తండ్రి ప్రభా, మరి కాకతోట సంఘం తండ్రి, మరి నాయన అలాగే ప్రభా సంగనకల్లో తండ్రి ప్రభా, మరి బేతని సంఘం, మరి ఇక్కడ బారూక్ సంఘం తండ్రి, మరి కొలగల్లో ప్రభా, అలాగే తండ్రి ప్రభా ఉండబండ తండ్రి, మరి అనేక స్థలాల్లో ప్రభా మీరు మాకు ఇచ్చిన పరిచయం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా మరి నాగలాపురంలో ఉన్నటువంటి ప్రభా తిమ్మప్ప గారి కుటుంబం, వారి పరిచయం దీవించండి, ఆశ్రయించండి. అక్కడ కూడా ప్రభా అనేక జనం ఉన్నారు తండ్రి, వారిని కూడా ప్రభా మాకు ఇస్తారు మేము నమ్ముచున్నాము తండ్రి. ఎందుకంటే ప్రభా రానున్న రోజులు ప్రభా నా తండ్రి గొప్ప ఉజ్జీవం ప్రభా కలుగబోతుంది నాయన, బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. మరి నాయన మరి తండ్రి ప్రభా సత్యప్రకాశ్ ప్రసాద్ గారిని, వారి కుటుంబాన్ని, వారి సేవ పరిచయం ప్రభా మేము ఆస్వాదిస్తున్నామయ్యా. ఆశ్రయించండి, దీవించండి అయ్యా. అనేక మంది ప్రభా పడిపోయినటువంటి బిడ్డలు ప్రభా లేవనెత్తుటకు వారు ప్రార్థిస్తున్న ప్రార్థన ఆలకించండి, వారు చేస్తున్న పరిచయం దీవించండి. అనేక మంది యవన బిడ్డలను ప్రభా నా తండ్రి అనేక చెడు అలవాట్ల ప్రభా తప్పించి మంచి మార్గంలో నడిపించు ఆయుధములుగా, సాధనములుగా నీ బిడ్డను వాడుకోమని కోరుచున్నాము తండ్రి. అలాగే నాయన ఇక్కడ ప్రతి ఒక్క చిన్న బిడ్డను ప్రభా, మరి వృద్ధుల్ని, మరి యవనస్తులందరినీ ప్రభా దీవిస్తున్నాను తండ్రి. మీరు దీవించి ఆశ్రయించి పంపించమని కోరుచున్నా. మరొకసారి ప్రభా నా తండ్రి మేమందరం కలిసి యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థిస్తున్నాం. యెరూషలేముకు మేలు కలుగునిగాక అని ఘోషిస్తున్నాం. ఇజ్రాయెలుకు రక్షణ కలుగునిగాక అని ఘోషిస్తున్నాం. మాకు ఏ యూదుల నుండి ప్రభు రక్షణ సువార్త వచ్చిందో ఆ యూదులకు మరలా రక్షణ కలుగునిగాక అని ఘోషిస్తున్నాము తండ్రి. అయ్యా వారి తొట్టిలో బాటే మాకు ఆశీర్వాదం అయితే మరి వారి రక్షణ మరి మాకు ఎంత గొప్ప దీవెనగా ఉంటుంది ప్రభా. ఆ దీవెనలు వారి ద్వారా ప్రపంచానికి కలుగునిగాక అని మరోసారి ఘోషిస్తున్నాము తండ్రి. అలాగే ప్రభా మా ప్రధానిని, మా అధ్యక్షురాలని ప్రభా, మా దేశంలో ఎంపీ, ఎమ్మెల్యేలు ప్రభా నా తండ్రి, మినిస్టర్లు, నాయన ముఖ్యమంత్రులు, ప్రతి వారిని ప్రభా దర్శించండి, రక్షణ కలుగ చేయండి. ప్రతి మోకాలు యేసు నామములో వంగని సెలవిచ్చారు గనక మా దేశ అధ్యక్షురాలు మొదలుకొని చిన్న గ్రామ పంచాయతీలు ఉన్న గ్రామ అధ్యక్షులేమి గ్రామంలో ప్రభా నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క మెంబర్లు యేసు క్రీస్తు నామములో రక్షణ పొందునిగా కానీ ఘోషిస్తున్నాను తండ్రి. రక్షణ పొందకుండా అడ్డుపడుతున్న సాతానా నీ హస్తం తీసుకొని వెళ్ళిపో మా దేశం వదిలిపెట్టి. ఈ దేశం క్రీస్తుకు సొంతం, ఈ దేశం క్రీస్తుకు సొంతం, భారతదేశం యేసుకు సొంతం. అయ్యా ఈ దేశాన్ని ప్రభా సొంత పరుచుకుని మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అలాగే నన్ను మరొకసారి తండ్రి ప్రభాన మా బల్లారున్న ప్రభా సేవకులందరినీ దీవించండి, ఆశ్రయించండి. అందరిలో ఏక మనసు, ఏకాత్మ కలుగ చేసి మయం పొందమని మా ప్రభును ప్రియకుమార రక్షకుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి పొందినాము తండ్రి.